ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కష్టాలు కడతీరడానికి శివలింగాన్ని ఎలా ఆరాధించాలి, ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం. అందులో ఎవరికైనా సరే చర ఆస్తులు ఉండి, అంటే ఆస్తులుండి కూడా ఆర్థిక బాధలు పడుతున్నవారు, అనారోగ్య బాధలు పడుతున్నవారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారు, స్తోమత అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఫలితం రావడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ఈ పరిహారం చేయడానికి బంగారంతో శివలింగం తయారు చేసుకోవాలి. మీ స్తోమతకు సరిపడా. ప్రతి గురువారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో మీరు అంటే లెగిస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లెగవాలి, లేదా సూర్యోదయానికంటే గంట ముందు లెగిచి మంచి శుద్ధ జలంతో అంటే మంచి నీటితో శివలింగాన్ని, ఆ బంగారు శివలింగాన్ని స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అభిషేకించి ఆ అభిషేక జలాన్ని మీరు తీర్థంగా తీసుకొని గురువారం నాడు ఉపవాసం కరెక్ట్గా ఉండి నేలపైన పడుకొని ఈ ఉపవాసాన్ని పాటించినట్లయితే ఇలా 16 గురువారాలు మీరు ఈ శివలింగాన్ని పూజించి 17వ గురువారం నాడు ఉత్తముడైన బ్రాహ్మణుడికి దక్షిణ తాంబోదాలు అంటే మీరు ఆకు ఒక్క కాస్త డబ్బులతో కలిపి ఈ స్వర్ణలింగాన్ని దానమిస్తే ఖచ్చితంగా మీ కొరకు సిద్ధిస్తాయి. కొంచెం కాస్ట్లీ పరిహారమే ఇది. తంత్రంలో దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు, అనుభవించలేని వారు, జైలు పాలైన వారు ఇలాంటి పరిహారం చేస్తే ఫలితం 100% వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి వాటిలో కూడా పాత వీడియోలు పెడుతున్నాను, చూడండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.